నుంచి టీచర్స్ చెప్పాలని అంటున్నారు. టీచర్స్ కానీ పేరెంట్స్ కూడా తెలియకుంటుంది కదా. అది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ నేను ఎందుకు అన్నానంటే అండి, ఒక పిల్లాన్ని మారిస్తే ఒక పిల్లాన్నే మార్చినట్టు, ఒక పేరెంట్ని మారిస్తే ఇద్దరు పిల్లల్ని మార్చినట్టు. కానీ ఒక టీచర్ని మారిస్తే ఆ టీచర్కి ఆ విలువల్ని మనం పరిచయం చేస్తే ఒక జనరేషన్ని మార్చినట్టు. అందుకే టీచర్స్కి పెద్దపీట వేశాను నేను. మీరు అన్నట్టు పేరెంట్స్కే తెలియదు కదా అంటే, ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే అండి, వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉందంటే, నా పిల్లాడికి మంచి విద్యనివ్వాలి, మంచి చదువునివ్వాలి, నేను కష్టపడ్డాను, నేను 2 పూటలే తిన్నాను, నా పిల్లాడికి 3 పూట్ల భోజనం అందించాలి, నేను జస్ట్ నార్మల్ పప్పన్నం తిని బతికాను, నా పిల్లాడికి పిజ్జా అందించాలి, నేను జస్ట్ 20,000 స్కూల్లో చదివాను, ఇప్పుడు మా పిల్లాడిని 4 లక్షలు కట్టి స్కూల్లో చదివించాలి అని ఏదో పిల్లాడికి మంచి చేయాలన్న తాపత్రయంలో వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఆ పరిగెట్టడంలో వాళ్ళకి టైం లేకుండా పోయిందనమాట. ఈ పిల్లాడి కోసం బాగు చేయాలి, వాడికి మంచి విద్య, మంచి ఆహారం, మంచి ఆలోచన అందించాలన్న తాపత్రయంలో పరుగులో వాళ్ళ పిల్లలతో వాళ్ళే టైం స్పెండ్ చేయలేని పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళని మనం పిలిచి మంచి చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే పిల్లాడు పొద్దున 7 నుంచి సాయంత్రం దాదాపు ఒక 5:30, 6, 7 ఆ టైం వరకు విద్యా వ్యవస్థలోనే భాగంగా ఉంటున్నాడు. దాని తర్వాత పేరెంట్స్తో ఉంటున్నాడు. ఆ పేరెంట్స్తో కూడా మొబైల్ ఫోన్స్లో చూసుకోవడమో, సినిమా చూడటమో, తినడమో, పడుకోవడం అంతవరకే పరిమితమే. అవునా కదా? స్కూల్కి వెళ్తాడు, ట్యూషన్కి వెళ్తాడు, ఇదంతా ఎక్కడ సాగుతుంది? మ్యాక్సిమం ఒక పిల్లాడి రోజులో ఉన్న 24 గంటల్లో దాదాపు ఒక 12 గంటల సమయం విద్యా వ్యవస్థలోనే ఉంది. అందుకే విద్యా వ్యవస్థలో ఈ మార్పు వస్తే పర్మనెంట్ మార్పు వస్తుంది. పేరెంట్స్ అంటారా, అది మన చేతిలో లేని పని. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క సమస్య. అవునా కదా? ఇప్పుడు ఒక పేరెంట్ దగ్గరికి నేను రామాయణం చదువుకొని మీ పిల్లాడికి చెప్పండి అంటే, నాకు ఉద్యోగం ఉందని నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, నాకు కుదరదు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పేరెంట్స్ మన తాతయ్యలు, నాయనమ్మలు మనకు చెప్పినట్టు పిల్లలకు పడుకునే టైంలో బెడ్ టైం స్టోరీస్ చెప్పి పిల్లల్ని మార్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పనవసరం లేదు. అసలు దీని గురించి పట్టించుకొని పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళపై మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలా కష్టం. అందుకే నేనేమంటున్నానంటే, విద్య ఎక్కడైతే చెప్పబడుతుందో, పిల్లాడు ఎక్కువ టైం ఎక్కడైతే ఉండబోతున్నాడో అక్కడ మనం ఫోకస్ చేసామనంటే, ఇప్పుడు రేపు పిల్లాడు, నానా నువ్వేంటి 24 గంటలు ఫోన్ వాడుతున్నావు, మా టీచర్ రామాయణం గురించి చెప్పింది నాకు, నువ్వు వాడద్దు, నేను వాడను, నువ్వు వాడకు, అదేంటన్నా పిజ్జా తినమంటున్నావు, పిజ్జా మంచిది కాదు కదా ఆరోగ్యానికి, నేను తినను, నువ్వు కూడా తినకు అని పిల్లాడు నేర్పిస్తాడు. అప్పుడు పిల్లాడు నేర్పించారనుకోండి, పెద్దలు అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించే ప్రయత్నం చేస్తారు. సో ఈ రోజుల్లో పేరెంట్స్ ద్వారా పిల్లలకు నేర్పించడం అన్నది కొంచెం కష్టమైన పని. ఈజీ పని ఏంటంటే పిల్లాడికి నేర్పించి పేరెంట్స్ని మార్చడం. సో అది మనం తీసుకోవాల్సిన అప్రోచ్ నాకు అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.